కంప్యూటర్ నెట్వర్కింగ్ చదువుకునేటప్పుడు ఫండమెంటల్స్ లైక్ OSI అండ్ TCP/IP మోడల్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అట్లనే ఫిజికల్ డివైజెస్ ఎట్లా వర్క్ చేస్తాయి అండ్ వాటి డిఫరెన్స్ ఏందో అర్థం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇట్లాంటి టెక్నికల్ కాన్సెప్ట్స్ మనందరికీ అర్థమయ్యేలా సింపుల్గా మన భాషలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయి అండ్ అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ డెమోకి నేను సిస్కో ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నా. ఈ ట్యూబ్లో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అటాచ్ చేస్తాను. కంప్యూటర్ నెట్వర్కింగ్లో హబ్ అనే డివైస్కి మల్టిపుల్ ఎండ్ డివైజెస్ లైక్ ల్యాప్టాప్స్ కానివ్వండి, యాక్సెస్ పాయింట్స్, కెమెరాస్, ప్రింటర్స్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ స్విచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ హబ్స్ అనేవి అంత స్మార్ట్ కాదు. ఏదైనా ల్యాప్టాప్ నుంచి ఆర్ డివైస్ నుంచి ట్రాఫిక్ ఆర్ ప్యాకెట్ వచ్చినప్పుడు ఈ హబ్స్ వాటికి ఉన్న అన్ని పోర్ట్స్ నుంచి ప్యాకెట్ని అవుట్ బౌండ్ చేస్తాయి. దీనివల్ల నెట్వర్క్ కొలిజన్స్ ఫామ్ అవుతాయి అండ్ లేటెన్సీ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఆల్సో మల్టిపుల్ డివైజెస్ సైమల్టేనియస్లీ కమ్యూనికేట్ చేద్దామని అనుకుంటే ఈ హబ్ దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో జెరీస్ ల్యాప్టాప్ నుంచి JS ల్యాప్టాప్కి పింగ్ చేసినప్పుడు ఫస్ట్ ప్యాకెట్ జెరీస్ ల్యాప్టాప్ నుంచి హబ్కి పోతుంది. సో ఈ హబ్ వాటికి కనెక్ట్ అయిన డివైజెస్ అన్నిటికీ ఆ పర్టికులర్ ప్యాకెట్ సెండ్ చేస్తుంది. దెన్ JS ల్యాప్టాప్ నుంచి ఆ ప్యాకెట్కి రెస్పాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ హబ్ ఏం చేస్తుంది, వాటికి కనెక్ట్ అయిన డివైజెస్ అన్నిటికీ ఈ ప్యాకెట్ పంపిస్తుంది. ఈ హబ్స్తోని ఫేస్ చేసే ఇష్యూస్ని అడ్రస్ చేయడానికే ఇంకొక నెట్వర్క్ డివైస్ ఇన్వెంట్ చేశారు, అదే బ్రిడ్జ్. ఇది ఒక లేయర్ 2 డివైస్. ఈ బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే డివైజెస్ మ్యాక్ అడ్రసెస్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇఫ్ ఏమైనా ప్యాకెట్ ఆ బ్రిడ్జ్కి వచ్చినప్పుడు ఆ ప్యాకెట్లో మెన్షన్ చేసిన డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్కి మాత్రమే ఈ ప్యాకెట్ని ఫార్వర్డ్ చేస్తుంది. మనం తీసుకున్న ఈ ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ ఎగ్జాంపుల్లో 2 హబ్స్ని ఒక బ్రిడ్జ్కి కనెక్ట్ చేసినాము. సో ఇఫ్ జెరీస్ ల్యాప్టాప్ నుంచి డెస్క్టాప్ 1కి పింగ్ చేసినప్పుడు ఫస్ట్ ప్యాకెట్ హబ్ 0కి పోతుంది. ఈ హబ్ 0 ప్యాకెట్ని బ్రిడ్జ్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఫస్ట్ బ్రిడ్జ్ డివైజెస్ మ్యాక్ అడ్రసెస్ని లెర్న్ చేసుకొని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఆ ప్యాకెట్ని ఫస్ట్ హబ్కి పంపిస్తుంది. దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి డివైజెస్ మ్యాక్ అడ్రసెస్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది. సో నెక్స్ట్ టైం జెరీస్ ల్యాప్టాప్ నుంచి డెస్క్టాప్ 1కి పింగ్ రిక్వెస్ట్ పోయినప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గర మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ప్యాకెట్ని డిక్లైన్ చేస్తుంది. సో ఈ బ్రిడ్జ్ అనే డివైస్ వాడడం వల్ల కొలిజన్ డొమైన్స్ తక్కువైతాయి అండ్ నెట్వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. నెక్స్ట్ డివైస్ నెట్వర్క్ స్విచ్ గురించి మాట్లాడదాము. ఇది బ్రిడ్జ్ పనిచేసేలాగా మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకుంటుంది. బట్ కొన్ని అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ లైక్ VLANs క్రియేట్ చేసుకోవడము, పోర్ట్ ఫార్వర్డింగ్ ఎనేబుల్ చేసుకోవడము, నెట్వర్క్ ఇంటర్ఫేస్ని డిజేబుల్ ఆర్ ఎనేబుల్ చేసుకోవడము అండ్ మెనీ అదర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకునే ఆప్షన్ అవైలబుల్ చేస్తుంది. సో మనం తీసుకున్న ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ ఎగ్జాంపుల్లో 3 ల్యాప్టాప్స్ అండ్ 1 డెస్క్టాప్ని డైరెక్ట్లీ స్విచ్కి కనెక్ట్ చేసినాము. సో ఫర్ ఎగ్జాంపుల్ JS ల్యాప్టాప్ నుంచి జెరీస్ ల్యాప్టాప్కి ఒక పింగ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఫస్ట్ ఈ స్విచ్ అనేది డివైజెస్ మ్యాక్ అడ్రస్ని లెర్న్ చేసుకొని సేవ్ చేసుకోవాలి కాబట్టి వాటికి కనెక్ట్ అయిన అన్ని డివైజెస్కి ఆ ప్యాకెట్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం JS ల్యాప్టాప్ నుంచి జెరీస్ ల్యాప్టాప్కి పింగ్ రిక్వెస్ట్ పోయినప్పుడు సేవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆ పర్టికులర్ డివైస్కి మాత్రమే ఆ ప్యాకెట్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఆల్సో బ్రిడ్జ్కి కంపేర్ చేసుకొని స్విచ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది సేవ్ చేసుకున్న మ్యాక్ అడ్రసెస్ అన్ని మనము చూడొచ్చు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి మనము స్విచ్ ది కమాండ్ లైన్ ఓపెన్ చేసి కమాండ్ రన్ చేసాము. షో మ్యాక్ అడ్రస్ టేబుల్, ఆ ఇన్ఫర్మేషన్ మనకి స్విచ్ ప్రొవైడ్ చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో త్రూ మీకు హబ్, బ్రిడ్జ్ అండ్ స్విచెస్కి ఉన్న డిఫరెన్సెస్ ఏందో అర్థమైందని చెప్పి, అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు కదా. నెక్స్ట్ వీడియోస్లో కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాము. ఇఫ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి సో దట్ అందరూ నేర్చుకుంటారు అండ్ అందరూ గ్రో అవుతారు. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.